విశాఖపట్నంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లాగా వెంగళరావు, జిల్లా అధ్యక్షులు నమ్మి అప్పలరాజు హాజరయ్యారు. విజయవాడలో త్వరలోనే బీసీ జాతీయ మహాసభలు నిర్వహిస్తామన్నారు. బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్తో పాటుగా మహిళలకు 50%తో సబ్ కమిటీ ఏర్పాటు చేసేలా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తామని వెంగళరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టాలని, ఒక వర్గం వారే పాలన సాగిస్తే బీసీల పరిస్థితి ఏంటి అని అప్పలరాజు ప్రభుత్వాలను ప్రశ్నించారు. త్వరలోనే జాతీయ సమావేశం నిర్వహించి బీసీల ఐక్యతను సాధిస్తామని ప్రకటించారు. క్యాస్ట్ సెన్సస్ తీస్తాం, ఈ దేశంలో కులగణన చేపడతామని ఎంతో ఆర్భాటంగా లోక్సభలో స్పష్టమైనటువంటి వైఖరితో ప్రకటించడం జరిగింది. తద్భిన్నంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లో కేవలం సెన్సస్ జనాభా సేకరణకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా క్యాస్ట్ సెన్సస్ అనేటటువంటి భావన వచ్చేటట్టుగా నోటిఫికేషన్లో లేదు. ముసాయిదా ఫార్మేట్లో కూడా సామాజిక స్థితిగతులైన అంశం మీద మాత్రమే ప్రస్తావించడం జరిగింది. ఇది వాంఛనీయం కాదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకొని స్పష్టంగా ఈ దేశంలో కులగణన చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం డాక్టర్ లాకా వెంగళరావు యాదవ్ గారి నాయకత్వంలో అనేక పర్యాయంలో జంతర్ మంతర్ వద్ద కులగణన చేపట్టాలి దేశంలో అని చెప్పేసి ధర్నా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మా జాతీయ కార్యవర్గంలో తీర్మానం చేసి మరోసారి పెద్ద ఎత్తున ఢిల్లీలో ధర్నా కార్యక్రమం చేపడతాం. మీ వైఖరి మార్చుకొని ఖచ్చితంగా జనాభా లెక్కల్లో